నమస్తే. నేను ప్రభాకర్ వేణువంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. వరదలతోటి రాష్ట్రం అల్లాడుతా ఉన్నది. చాలా జిల్లాలు కంప్లీట్‌గా వరద ముంపులో మునిగిపోయినాయి. నిర్మల్, కామారెడ్డి జిల్లాలైతే కంప్లీట్‌గా ఎక్కడ చూసినా వరద నీళ్ళు తప్ప వేరేం కనిపిస్తలేదు. సో, ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? వరద సహాయక చర్యల్ని స్పీడప్ చేయాలి. స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులు రంగంలోకి దిగి అవసరమైతే ఆ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలకెళ్ళి అక్కడి నుంచి పనులను పర్యవేక్షించాలి. ఎందుకంటే తీవ్రత అంతా ఉన్నది. ఆ స్థాయిలో ఉన్నది. కాలనీలే మొత్తం ఒక ఫ్లోర్ మొత్తం మునిగిపోయిన పరిస్థితి కామారెడ్డిలో, నిర్మల్‌లో అక్కడ కనిపిస్తా ఉన్నది. సో, ఇట్లాంటి పరిస్థితులున్నప్పుడు వీళ్ళు హుటాహుటిన అక్కడికెళ్ళి అక్కడ పనులన్నీ పర్యవేక్షించాలి. సాధారణంగా ఏం చేస్తారు? అధికారులకు గూడా సెలవులన్నీ క్యాన్సిల్ జేసి వీళ్ళంతా కంప్లీట్‌గా వేరే మీటింగ్‌లేమన్నా ఉన్నా గూడా వాటన్నిటిని గూడా పక్కన పెట్టి వేరే షెడ్యూల్ అన్నీ గూడా పక్కన పెట్టేసి దీని మీద ఫోకస్ బెడతారు. వరద సహాయక చర్యల మీద ఫోకస్ బెడతారు ఎక్కడైనా గానీ, ఎప్పుడైనా గానీ. కానీ మన తెలంగాణలో మాత్రం అంతా విభిన్నంగా జరుగుతా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రయారిటీగా తీసుకొని చర్చ చేసిందేంది అంటే, రివ్యూ చేసిందేంది అంటే, మూసీ డెవలప్‌మెంట్. మూసీ రివర్ డెవలప్‌మెంట్ మీద నిన్న ఆయన అధికారులతోటి కూర్చొని చాలా సేపు డిస్కషన్ చేసిర్రు. పొద్దంతా కూడా మేబీ దాని మీదనే డిస్కషన్ జరిగిందని అంటా ఉన్నారు. ఒకవైపేమో వరదలతోటి అల్లాడుతా ఉంటే, ఇంకొక వైపేమో ఆయన అక్కడ ఎవరు కూడా బయటికి రాలేదు. మంత్రులెవరు బయటికి రాలేదు, ముఖ్యమంత్రి బయటికి రాలేదు. ఎవరు గూడా ఆల్‌మోస్ట్ 48 అవర్స్ దాటిపోయింది ఇప్పటికి వర్షాలు పడబట్టి. ఆ వరద ముంపు స్టార్ట్ అయ్యి గూడా 48 అవర్స్ దాటిపోయింది. ఏ ఒక్కరు గూడా మంత్రులు బయటికి రాలే, ముఖ్యమంత్రి బయటికి రాలేదు. నిన్న ఈ పొద్దంతా గూడా ఈ మూసీ మీద రివ్యూ జరుగుతుంది. అది గూడా ఇంట్లో, నాట్ సెక్రటేరియట్‌లో. ఇంట్లో రివ్యూ జరుగుతుంది. అధికారులందరూ గూడా ఇంటికే పోతా ఉన్నారు. ఇల్లే సెక్రటేరియట్ అయిపోయింది ముఖ్యమంత్రి గారికి. ఆయన అధికారులందరూ గూడా అక్కడికొచ్చి ముఖ్యమంత్రి వినాయక చవితి రోజు గూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తా ఉన్నాడని ఒక ప్రచారం చేసుకొని అది వేరు విషయం. అక్కడ ఇంట్లో కూర్చొని దీని మీద మూసీ రివర్ డెవలప్‌మెంట్ మీదనే రివ్యూ చేస్తా ఉన్నారు. ఒకవైపేమో ప్రజలు వరదలతోటి, వర్షాలతోటి అల్లాడుతా ఉన్నారు. ఇంకొక దిక్కు యూరియాతోటి అల్లాడుతా ఉన్నారు. ఇప్పటివరకు మరి దాని మీద లేదు రివ్యూ, దీని మీద లేదు. కానీ మూసీ రివర్ డెవలప్‌మెంట్ మీద మాత్రం జరుగుతా ఉన్నది. ఎందుకు మరి అంత ప్రయారిటీ తోటి చేస్తా ఉన్నారంటే, చాలా రోజుల నుంచి ఆరోపణలు వస్తా ఉన్నాయి. దాని మీద వాళ్ళకు అనుకున్న వాళ్ళకు కాంట్రాక్ట్‌లు ఇవ్వడానికి ఏదో ఆల్రెడీ అగ్రీమెంట్ జరిగింది. వాళ్ళు అనుకున్న వాళ్ళకి డబ్బుల బదలాయింపు కూడా జరిగిపోయిందని చెప్పి బీఆర్ఎస్ చాలా సార్లు ఆరోపించింది. సో, ఇప్పుడు అందుకే మేబీ ఆయన మిగతా ప్రయారిటీ ఇష్యూలని పక్కన పెట్టి దాని మీద డిస్కషన్ చేస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. సో, చివరకు నిన్న పొద్దంతా అదే జరిగేసరికి విమర్శలొచ్చినాయి. ఏంది ముఖ్యమంత్రి ఏం పని చేస్తా ఉన్నాడు? ఓ దిక్కు వర్షాలతోటి అందరూ అల్లాడుతా ఉంటే ఈయనకు మూసీ కావాల్సొచ్చిందా? మూసీ మీద ఇంత ఫోకస్ ఎందుకు పెట్టి చేస్తా ఉన్నారు? ఇదంతా నిధుల మూటల బదలాయింపు కథనే అని చెప్పి విమర్శలు, ఆరోపణలొచ్చేసరికి సాయంత్రం ఒక నోట్ రిలీజ్ చేసిర్రేమని వరదల మీద ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిర్రు అని చెప్పి రాత్రికి ఒక చిన్న నోటు బయటికొస్తది. వర్షాల పరిస్థితి మీద రివ్యూ చేసిర్రు అని చెప్పి. సో, దీని కంటిన్యూషన్ ఏం జరిగింది? మరి ఎందుకు మంత్రులెవరు బయటికెళ్తలేరు? నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మిగతా మంత్రులందరూ గూడా టెలికాన్ఫరెన్స్ ద్వారానే వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే మాట్లాడిర్రు. జూమ్ మీటింగ్ తోటి అధికారులతోటి వాళ్ళతోటి మాట్లాడిర్రట. ఎవరు గూడా ఫీల్డ్‌కెళ్ళలే. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో వర్షాలు పడ్డప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మోకాళ్ళ లోతు నీళ్ళలో నడుచుకుంటా పోయిండు. బట్ ఇప్పుడు బయటికెళ్ళలే. ముఖ్యమంత్రి గూడా బయటికెళ్తలేరు. ఇంత దారుణం ఉంటదా పరిస్థితి అని మళ్ళీ విమర్శలొచ్చేసరికి ఏం జేషిర్రు? హడావుడిగా ముఖ్యమంత్రి ఏరియల్ రివ్యూ అని చెప్పి ఒక స్టేట్మెంట్ మళ్ళీ వచ్చింది. ఇవాళ ముఖ్యమంత్రి కామారెడ్డి, సిరిసిల్ల ఈ జిల్లాల పరిధిలో, నిర్మల్ జిల్లాల పరిధిలో ఏరియల్ రివ్యూ చేస్తారు. పోయి ఆ వరద ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్‌లకెళ్ళి చూసొస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు. బయట విమర్శలొచ్చి బయట తిడితే తప్ప వీళ్ళు కదలట్లేదు. బయట తిడుతున్నారు, సోషల్ మీడియాలో పొట్టుపోటేసుకుంటున్నారు అంటే తప్ప వీళ్ళు అడుగు ముందు పడట్లేదు. నిన్న వర్షాల మీద రివ్యూ మీద అదే జరిగింది. ఈ ఏరియల్ రివ్యూ మీద గూడా అదే జరుగుతా ఉన్నది. ముందు డెసిషన్ తీసుకొని అకస్మాత్తుగా వీళ్ళు బయటికెళ్ళాలి. ఎళ్లి ఆ సహాయక చర్యలో పాల్గొంటే కొంత ప్రజలకు గూడా భరోసా ఉంటది. కానీ ఎక్కడ గూడా అది కనిపియలేదు. నేనెక్కడ చూసినా ప్రజలే పోయి హెల్ప్ చేస్తా ఉన్నారు మేజర్‌గా తప్పితే, వరదల్లో చిక్కుకున్న వాళ్ళని తీసుకురావడానికి కనీసం హెలికాప్టర్‌లను గూడా తీసుకురాని పరిస్థితి ఈ మన రాష్ట్రంలో ఉన్నది. గతంలో లాస్ట్ ఇయర్ గూడా ఇట్లాగే వర్షాలు పడ్డప్పుడు ఖమ్మం జిల్లాలో ఒక కుటుంబం మొత్తం వాష్ ఔట్ అయిపోయింది. వాళ్ళందరూ కొట్టుకుపోయి లాస్ట్‌కు ఆ ఇద్దరు పిల్లలు బతికిర్రు. గాడ్స్ గ్రేస్ వాళ్ళు ఎట్లాగోలా బయటపడొచ్చిర్రు. తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు ఆ వర్షాలలో. బికాస్ ఆఫ్ హెలికాప్టర్ రాకపోవడం వల్ల. హెలికాప్టర్ వీళ్ళు పంపించలేకపోవడం వల్ల వాళ్ళు చనిపోయారు. సేమ్ పరిస్థితి ఇప్పుడు గూడా ఉన్నది. ఇంత స్థాయిలో వర్షాలు పడుతున్నప్పుడు ముందుగా రక్షణ శాఖతోటి సంప్రదింపులు జరిపి కొన్ని హెలికాప్టర్లు మాకు గావాలి. వర్ష పరిస్థితి తీవ్రంగా ఉన్నది. దీని మీద మాకు ఏమన్నా ఎమర్జెన్సీ వస్తే తీసుకోవడానికి కావాలి అని జెప్పి ముందు వీళ్ళు రిక్వెస్ట్ చేసి పెట్టాలి. కానీ నిన్న వీళ్ళు సంప్రదింపులు మొదలుపెట్టిర్రు. రక్షణ శాఖతోటి ఎయిర్ ఫోర్స్ తోటి మాకు హెలికాప్టర్ కావాలి వరద సహాయక చర్యలకని చెప్పి. అంటే ఎంత ప్లాన్‌లెస్‌గా ఎంత ఆహ్, నిర్లక్ష్యంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారనే దానికి ఇది ఎగ్జాంపుల్. నిన్న మెదక్ జిల్లాలో వరదల్లో చిక్కుకున్న వాళ్ళకి అదే పరిస్థితి. వాళ్ళతో మాట్లాడినాం వస్తది అని చెప్పన్నారు. అట్లా ఇంకొక స్టేట్మెంట్ బండి సంజయ్ నుంచి వస్తది.
రక్షణ శాఖతోటి నేను మాట్లాడినా హెలికాప్టర్ కోసం అని చెప్పి ఆయన మాట్లాడతారు. అంటే ముందు వాతావరణ శాఖ ఇట్లా విఫలమైంది. తెలంగాణ వెదర్ మ్యాన్ అని ఒక అబ్బాయి అప్డేట్స్ ఇస్తా ఉన్నాడు. అక్యురేట్‌గా అప్డేట్స్ ఇస్తా ఉన్నాడు. ఆహ్, క ఎంత స్థాయిలో వర్షం పడుతది ఏందనేది క్లియర్ కట్‌గా అన్ని ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాడు. ఎంత టైంలో పడతది, ఎంత వర్షం పడతది అనేది కూడా క్లియర్‌గా చెప్తా ఉన్నాడు. అట్లాంటప్పుడు మరి దాన్నన్నా బేస్ చేసుకొని అలర్ట్ అయ్యి ఇవన్నీ రెడీ చేసుకోవాలి. హెలికాప్టర్‌లు ముందస్తుగా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. ఎక్కడెక్కడ వరదొచ్చే ప్రభావం ఉన్నదని తెలిసి వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసి ఆ కాలనీలో వాళ్ళని ఖాళీ చేయాలి. కానీ నిర్మల్‌లో, మనం కామారెడ్డిలో చూస్తే ఏ ఒక్కరు కూడా హెచ్చరికలు జారీ చేయలేదు. ఎక్కడోళ్ళు అక్కడ మునిగిపోయారు. మునిగిపోయిన తర్వాత ఇప్పుడు హెలికాప్టర్‌లొచ్చి కాపాడతాయంటే ఆ హెలికాప్టర్‌లు కూడా రాలేదు. ఎవరికి వాళ్ళు మెల్లగా, మెల్లగా అందులోంచి బయటపడ్డారు. తాళ్ళు పట్టుకున్న ఒకరు, ఇంకో రకంగా ఇంకోరు. ఇంకోరైతే పైన ఇంకో ఫ్లోర్ ఉన్న వాళ్ళు అందులోనే పై అంతస్తులో వెళ్లి దాక్కున్నారు. అంటే ఎంత వరదల మీద, వర్షాల మీద ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నది అనే దానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మనం. అంటే ప్రతి దాంట్లో ఇట్లుంది. ప్రజలకు సంబంధించిన ప్రతి పనిలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు. వర్షాలకు సంబంధించి హెచ్చరికలు ముందే వచ్చినా గూడా వీళ్ళు ఎట్లాంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల ఇప్పుడు కామారెడ్డిలో, నిర్మల్‌లో, సిరిసిల్ల జిల్లా ఆ పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో నష్టం జరిగింది. కనీసం సహాయక చర్యల్లో గూడా వీళ్ళు సరిగ్గా లేరు. ముందుకు కదిలే విషయంలో గూడా సోషల్ మీడియాలో తిడితే అప్పుడు ఏరియల్ రివ్యూ అని లేకపోతే ముఖ్యమంత్రి ఇంట్లో సమీక్ష అని చెప్పి ఇవన్నీ చేస్తాం. థాంక్ యూ.